హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళంలో విషయం చూసినట్లుగానే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. దాని గురించి కూడా అలాగే నా బ్లాగ్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. లోపల కాదులేండి, బయట వరకు మాత్రమే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం డర్టీగా అయిపోయింది. ఆనియన్స్ ర్యాక్ అయితే చెప్పడానికి లేదు, అంత ఇదైపోయింది. ఇంకా అందుకనేసి క్లీన్ చేస్తున్నాను. 1 డే తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లోపలివి కూడా క్లీన్ చేస్తాను. ఇప్పటికైతే చాలా ఐస్ క్యూబ్స్ అనేటివి చాలా ఐస్ అయితే ఉంది. అది ఒకసారి బంద్ చేయాలి. 1 డే బంద్ చేసిన తర్వాత క్లీన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పిండిలు అవి ఉంటాయి కదా, ఇంకా పెన్లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ పాడైపోతాయి అనేసి లోపల క్లీన్ చేయట్లేదు. ఒక డే మీతో షేర్ చేసుకుంటాను. దీనికి ఫ్రిడ్జ్ కవర్ ఉండింది, కాకపోతే నేను తీసేసుకొని యాక్చువల్గా ఏం చేశానంటే వాషింగ్ మిషన్లో వేసాను. దాని కొరకు ఏమైంది అంటే అది బాగా వాష్ అయిపోయి చినిగిపోయింది. అందుకనేసి నేను ఒక క్లాత్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ అమ్మడానికి వస్తారు కదా ఫ్రిడ్జ్ కవర్స్, అప్పుడు నేను గ్యారంటీగా తీసుకుంటాను. కాకపోతే నా ఫ్రిడ్జ్ మార్చాలి అని ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ ట్రై చేస్తూ 1 డే అయితే నా ఫ్రిడ్జ్ కూడా మారిపోతుంది. ఇదేమో ఇయడానికైతే అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో సామాన్లు పట్టడం లేదు అనేసి మళ్ళీ యాసిరికి వస్తుంది. అందుకొరకు ఫ్రిడ్జ్ మారుద్దామని అనుకుంటూ ఉన్నాను. అంట్లయితే వాష్ చేసేసాను. ఇంకా నీట్ అండ్ క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ వాటర్ మార్క్ అయితే వచ్చాయి. అవి నేను చూసుకునే లేదు, లాస్ట్లో చూసుకొని ఎన్నిసార్లు క్లీన్ చేశాను. ఆ లైన్స్ అనేటివి అలా ఉండిపోయాయి. సో ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కసుగొట్టాలి. ఈ స్టాండ్ కింద అయితే ఎంత ఉండిందంటే అంత ఉండింది, మనకు కనిపించదు లోపలివి. అలాగే మనుషులు కూడా బయట ఒకలా లోపల ఒకలా ఉంటారు. వర్షం అయితే ఫుల్ పడుతుంది. బట్టలు అయితే వాష్ చేసి పెట్టాను కదా, పైన బ్లాగ్లో చూసి ఉంటాను. ఇంకా వర్షం ఫుల్గా పడుతుంది అన్నమాట. 11, 12 అలా ఇంకా మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా పడుతూనే ఉంది వర్షము. నాకైతే ఈ సౌండ్స్కి భయం అని చెప్పా కదా, ఇంకా అలానే భయం అవుతూ ఉంది. ఇంకా నా చెట్లు, నా బట్టలు అన్నీ అంతా చల్లగా అయిపోయాయి ఈ వర్షానికి. అది వాటర్ లోపల పడకుండా ఉండింటే బాగుండు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే బెండకాయలు కట్ చేస్తున్నాను. ఊరికి అలా పెట్టేస్తే కట్ అయిపోతాయి చూడండి, అలా ట్రై చేస్తున్నాను. అయినా కావు అవి, వల్ల మనం ఎడిటింగ్ చేసుకోవాల్సిందే. అలా అయింటే ఇంకా ఎంతో మందికి వెజిటేబుల్స్ కట్ చేసే వాళ్ళము. మనుషులు కూడా 2 టైప్స్ ఉంటారు. ఇప్పుడు చూడండి, మేము కూడా ఒక వీడియో చూస్తూ 7 years నుంచి చూస్తున్నాము. చాలా బాధ అయితే అవుతుంది. మనం కూడా సపోర్ట్ చేశాను, నేను కూడా సపోర్ట్ చేశాను. ఏమైందంటే ఇంకా ఆ టాపిక్కే చాలా వరకు ఇలా ఉంది అనేసి ఇంకా అదే టాపిక్ గురించి షేర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది మంచిగా కూడా కాదు, వల్గారిటీతో అది కావాల్సికనే తను ఆ దాని గురించే పెడుతుంది. ఎన్నిసార్లు పెడుతుంది అని నేను ఒక విషయం మీతో షేర్ చేసుకున్నాను. కానీ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, తినే అని మెన్షన్ చేయలేదు. ఒకటి వచ్చింది, అది వద్దులేండి. మీకు కామెంట్ ఒకవేళ స్క్రీన్ షాట్ తీసాను, ఇక్కడెక్కడన్నా నేను మీకు పెడతాను చూడండి కామెంట్. దీంట్లోనే వినండి, చూడండి. ఆ మాటలు మనం అనకూడదు, యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదేమో నాకు తెలిసిన వరకు. ఇంకా ఇలా ఉంది. అంత నీకు మంచిగా అనిపిస్తే నువ్వు వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? ఏదన్నా కొంచెం చెప్పింది కదా, కొంచెం మనీ ఇబ్బంది అయింది, ఎవరు అడిగే వాళ్ళు లేరు, చుట్టాలు అవి ఇవి అనేసి వెళ్ళి బాగా ఒక మనీ అన్నా లేకపోతే నువ్వు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాల్సింది. ఇప్పుడు అంత అమాయకులు ఎవ్వరు లేరు ఈ కాలంలో. చెప్పినంత వినడానికి. ఓకే, చెప్పింది విన్నాము, ఇంకా అదే. అసలు తను మాట్లాడే విధానానికి, తను ఉండే విధానానికి నువ్వు వెళ్ళి ఒక వీడియోస్లో కామెంట్స్ ఒకసారి చూడు. తనవి ఎంతమంది నెగిటివ్ అంటే ఆమె అలా చేస్తుందన్నమాట. దాని కొరకు నెగిటివ్గానే మాట్లాడతారు కదా. నా హబ్బీకి ఇక్కడ ఆయిల్ వేద్దురా అని పిలిచాను, ఏదో అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు, అదే లావ్ అయిపోయినావు అది ఇది అంటుంటాడు. ఇంకా దాని కొరకు మాటలు. తినకు ఎందుకు చెప్పానా అనిపించింది. ఆయిల్ మొత్తం కింద వేసేసాడండి. నేను ఒక్కదాన్నైనా కూడా బాగానే తీసుకుంది. తిని ఇంట్లో ఉన్నాడు కదా, ఏదన్నా చెప్దామని చెప్పాను. అస్సలు సగం ఆయిల్ అయితే కిందనే పోయింది. బాటిల్లో పడాల్సిన ఆయిల్
ఇక్కడ బెండకాయ ఫ్రై చేసేసాను. ఎండుమిర్చి ఇంకా ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు మిక్సీ పట్టేసుకొని ఇలా బెండకాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కలిపేసుకున్నాను. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది. అలా ఉంటుంది ఒక పౌడర్. ఒకసారి ఎప్పుడైనా చేసేటప్పుడు మీకు షేర్ చేస్తానులేండి. సో ఇది కొంచెం ఆయిల్ వేసి ఇంకా అలా సార్ట్అవుట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకొని పైనుంచి ఇలా చల్లుకోవడం. ఎల్లిపాయ కారం ఎలా చల్లుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే, కాకపోతే కారం కాకుండా రెడ్ మిర్చి ఉంటుంది కదా, దాంతో అయితే నేను ఇలా షేర్ చేసుకున్నాను మీతో. చపాతీస్ కూడా చేశాను, అవి ఇంకా మీతో షేర్ చేసుకోలేదు, ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోయింది అనేసి. సో అలాగా ఇంకా చాలా వరకు అయితే ఎప్పుడన్నా తను పట్టించుకోవడం కూడా మనం చూడలేదు. ఆయన అమాయకుడు లాగా ఉంటాడు. నాకైతే చనిపోయాడు అన్నది కూడా రాంగ్ ఏమో అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే 2 days 3 daysకే తను మామూలుగా వచ్చేసి అప్పుడేం చెప్పలేదు. మళ్ళీ తర్వాత ఇలా నేను కూడా చాలా బాధపడ్డాను. మీకు తెలియదు, నేను ఏడ్చాను కూడా. అసలు తన వీడియో పొల్లు పోకుండా నేను చూస్తాను. కాకపోతే ఇంకా తను ఎలా అయిపోయిందంటే ఇంకా అదే పనంగా తను మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని బాధపడుతున్నానంటే ఇంకా మనం మామూలుగా ఉన్నాం కదా ఫ్యామిలీ, మనమే రెడీ అవ్వలేము, మిడిల్ క్లాస్ వాళ్ళము. ఇంకా తను ఏమో అంటే అవి ఇవి చూపించడానికైతే రెడీ అయితే కూడా ఒక ఇదేనా అనిపించకూడదు. థంబ్నెయిల్ ఎంత చండాలంగా ఉన్నట్టు పెట్టింది, లోపల చూస్తే మ్యాటర్ చెప్తుంది. ఆ మ్యాటర్కి ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అవ్వడం లేదు. ఊరికి నవ్వుతుందంటే ఇంకా నవ్వితే ఆ మ్యాటర్కి తన ఫేస్కి ఏం సూటే కావడం లేదు, అలా అనిపించింది. ఇంకా నేను అందుకు చెప్పాను అన్నమాట. దానికి ఏమో పెద్ద ఇది చేస్తుంది. నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసేస్తాను తన కామెంట్. ఇక్కడ వచ్చేసి మా పప్పికి అన్నం కలుపుతున్నాము. ఆ పప్పికి ఏదైతే ఉంటుందో బాడీలో అది హెయిర్ అనేది ఊడిపోతూ ఉంది. దాని కొరకు టాబ్లెట్స్ అనేటివి వేస్తున్నాము. ఇంకా మన దగ్గర చికెన్ అలాంటివి ఏమీ లేవు. ఈసారి చికెన్ సరిగ్గా చేయలేదు నేను. దాని కొరకు ఇక్కడ ఎగ్ ఉంటుంది కదా, పచ్చి ఎగ్, అది ఇంకా తిని చూడండి. ఆ ఎగ్ పగలగొట్టేయడానికి ఎంతసేపు చేశాడంటే, నేనే చేస్తాను డైలీ, అంటే పప్పికి 1 day వదిలి 1 day. ఇప్పుడు తినకి చెప్పాను కొంచెం వీడియోస్ తీసుకుంటా అంటే చెయ్యి కూడా పెట్టడం లేదు చూడండి. తర్వాత నేను చెప్పా, ఏం కాదులే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మరి నువ్వు అని చెప్తే అప్పుడు హ్యాండ్తో కొంచెం అలా 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 కలిపేశాడు. ఇంకా ట్యాబ్లెట్ ఉంది కదా, ఆ ట్యాబ్లెట్ని కూడా పగలగొట్టి వేశాడు. ఇంకా మేమైతే పప్పి దగ్గరికి వెళ్ళిపోయాము. పప్పి అంటే కుక్క ఫ్రెండ్స్. మా కుక్క ఇక్కడ కొంచెం వేరే చోటకి మారినాం మేము ఇల్లు. ఇంకా దాని కొరకు ఇక్కడే పెద్ద పెద్ద కుక్కలన్నీ తిక్క కుక్కలన్నీ ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం కుక్కలు ఏంటివి అనేది. ఇంకా దాని కొరకు ఇక్కడ పిలుచుకురా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఇంటర్వ్యూ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, లైక్ చేయండి. బాయ్.